Hello, story lovers. Welcome back to my channel, Jairava Priya, part 77. దాంతో ఐశ్వర్య గాఢంగా విజ్జుని హగ్ చేసుకోవడంతో, "నువ్విలాంటి ఇన్‌సెక్యూరిటీస్‌తో బ్రతుకుతున్నావని తెలిస్తే ఈ మాట ఎప్పుడో చెప్పేవాడిని కదా" అనగానే, "ఏం లేదు. ఇందాక నానమ్మ నన్ను చూడాలని అడుగుతోందంటే అమ్మతో కలిసి ఇంట్లోకెళ్ళాను. అప్పుడు నానమ్మ ఈ మాట అనడంతో నేను, నా విజ్జు మాకు అలాంటి అట్రాక్షన్ లేదు. మేము ఎప్పుడు మనసులతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను" అని చెప్పొచ్చాను. కానీ ఎక్కడో ఒక చోట కొంచెం ఇన్‌సెక్యూరిటీ అనిపించింది. అడిగాను. "ఏమనుకోకు" అని చెప్పడంతో "ఇట్స్ ఓకే" అన్నాడు. ఇంతలో "ఏం చేస్తున్నారంటూ" బయట నుంచి రఘురాం గొంతు వినిపించేసరికి టక్కున ఐశ్వర్య విజ్జు ఒడిలో నుంచి లేచి నిలబడడంతో విజ్జు కూడా సర్దుకుని కూర్చుంటే, రఘురాం లోపలికొచ్చి "ఓహో! కోడలు పిల్లొచ్చిందా" అని అడగడంతో "వచ్చాను మావయ్య. మీ అబ్బాయి రోజు నువ్వే లంచ్ తీసుకురావాలని తెగ మారం చేస్తున్నాడు" అని చెప్పడంతో విజ్జు సీరియస్‌గా ఐశ్వర్య వైపు చూస్తే ఐశ్వర్య కన్నుకొట్టింది. దాంతో విజ్జు ముసిముసిగా నవ్వుకుంటూ మొహం తిప్పుకుంటే, "ఇంతకీ ఏం తెచ్చావమ్మా" అని అడిగాడు ఆయన. "సింపుల్ లంచ్ మామయ్య గారు. వైట్ రైస్, టమాటా పప్పు, మిరియాల చారు, బాయిల్డ్ ఎగ్స్" అని చెప్పడంతో, "అయితే ఈ మావయ్యకి కూడా వడ్డిస్తావా" అనగానే, "ఎంత మాట మావయ్య, ఇక్కడుంటారని తెలిసే మీకు కూడా కలిపే తీసుకొచ్చాను" అని చెప్పడంతో, "నువ్వు ఐశ్వర్య వండిన వంట తిన్నావని మమ్మీకి గనక తెలిసిందనుకో డాడీ రేపటి నుంచి నీకు లంచ్ బాక్స్ కట్" అన్నాడు విజ్జు నవ్వుతూ. "మీ మమ్మీకి ఎలా తెలుస్తుందిరా? చెప్తే నేను చెప్పాలి. లేదంటే నువ్వు చెప్పాలి. నువ్వు నేను చెప్పనప్పుడు ఎలా తెలుస్తుంది" అనగానే, "ఆఫీస్‌లో ఎవరో ఒకరు చెప్పడానికి ఉంటారు కదా డాడీ" అనగానే, "నేను స్ట్రిక్ట్‌గా ఎవ్వరికీ చెప్పొద్దని చెప్తానులే గానీ, నువ్వు టెన్షన్ పడకుండా భోజనం చేయరా కొడకా" అని చెప్పడంతో సరేనని అంటూ భోజనం చేయడానికి కూర్చున్నాడు విజ్జు. ఐశ్వర్య ఇద్దరికీ భోజనం వడ్డిస్తూ ఉంటే, "నువ్వు కూడా కూర్చో అమ్మా. ఇంటికెళ్ళేసరికి మరొక గంట పడుతుంది గదా" అనగానే, "పర్వాలేదు మావయ్య. ముందు మీరు తినండి" అనగానే, "అదేం కుదరదు. నువ్వు కూడా కూర్చో" అని చెప్పడంతో, "కూర్చో" అని విజ్జు కూడా చెప్పేసరికి సరేనంటూ తను కూడా కూర్చుంటే, తెచ్చిన 2 ప్లేట్స్ వాళ్ళిద్దరికీ అయిపోవడంతో, "నేను తినిపిస్తానులే" అని విజ్జు అనగానే, "విజ్జు మావయ్య గారున్నారు" అని అంది సిగ్గుపడుతూ. "పర్వాలేదులేమ్మా! మా పెళ్ళైన కొత్తలో నేను, మీ అత్తయ్య ఇంతకంటే ఎక్కువ క్లోజ్‌గానే ఉండేవాళ్ళం. నేనేమి అనుకోను. అయినా మీరు సంతోషంగా ఉంటేనే కదా నాకు సంతోషంగా ఉంటుంది" అని ఆయన చెప్పడంతో, "అది కాదు మావయ్య. నాకు సిగ్గుగా ఉంటుంది" అనగానే, "ఎందుకమ్మా సిగ్గు? ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారు? వాడు నీ భర్త, నేను మీ మావయ్య గారిని" అనగానే, "కానీ మావయ్య" అని అంటుంటే, "కానీ లేదు, గీనీ లేదు. పట్టు" అని అంటూ ఆమెకి తినిపిస్తూ అతను కూడా భోజనం చేశాడు విజ్జు. ముగ్గురి భోజనం అయిపోయిన తర్వాత ఐశ్వర్య ప్లేట్స్ క్లీన్ చేస్తుంటే తండ్రి కొడుకు ఇద్దరు హ్యాండ్స్ వాష్ చేసుకొని కొద్దిసేపు ఏదో మాట్లాడుకొని, "సరే అమ్మాయి ఇంటికెళ్ళే ముందు ఇద్దరు కొద్దిసేపు ప్రేమగా మాట్లాడుకోండి. నేనిక్కడ డిస్టర్బ్ చేయనులే" అనగానే, "అదేమీ లేదు డాడీ" అనగానే, "మీ మనసులో నా మీద ప్రేమ, అభిమానం ఉన్నా కూడా అన్నీ తెలిసిన నేను కొంచెం మెచ్యూర్‌గా ఆలోచించాలి కదా! నాకు కూడా పనుందిలే" అంటూ రఘురాం తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య తిన్న ప్లేట్స్ తీసుకొచ్చి నా క్యారియర్ బాక్సెస్ క్లీన్ చేసి, తను తీసుకొచ్చిన బ్యాగ్‌లో అరేంజ్ చేసి పెట్టి, "ఇంక నేను వెళ్తాను విజ్జు" అనగానే, "అప్పుడే ఎందుకు ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు కదా" అని అడిగేసరికి, "నీకు వర్క్ లేదా" అనగానే, "లంచ్ అవర్ ఇంకొక 40 మినిట్స్ ఉందిలే. 10 మినిట్స్ ముందు నేనన్నీ అరేంజ్ చేసుకుంటాను. ఇలా రా" అంటూ ఆమె చేయి పట్టుకుని తన ఒడిలోకి తీసుకుని ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఆమె వెళ్ళిపోయే ముందు అతని ముద్దు పెట్టడంతో సిగ్గుపడుతూ అతన్ని తోసేసి వెళ్ళిపోయింది.
ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత విజ్జు వచ్చే వరకు నిద్రపోయి విజ్జు వచ్చి డోర్ కొడుతుంటే డోర్ ఓపెన్ చేసి చాలా సేపు పడుకున్నట్టున్నాను అనగానే నిద్ర కళ్ళ మీదే ఉండడంతో ముద్దుగా కనిపిస్తున్న ఐశ్వర్యం చూసి నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి లోపలికొచ్చి ఎంతసేపు పడుకున్నావు, ఎప్పుడు పడుకున్నావు అని అడిగేసరికి నీకు లంచ్ ఇచ్చి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత పడుకున్నాను. ఇప్పుడు నువ్వు డోర్ కొట్టే వరకు నాకు మెలకువ లేదు అని ఆవలిస్తూ నువ్వు ఫ్రెష్ అయ్యిరా కాఫీ తీసుకొస్తాను అని చెప్పింది. ఆమె కాఫీ తీసుకొచ్చి ఇచ్చేలోపు అతను ఫ్రెష్ అయ్యి కూర్చోవడంతో ఇదిగో విజ్జు కాఫీ అని అంటూ తను కాఫీ కప్పు కూడా తీసుకొని అతని పక్కన కూర్చుంటే ఏంటి విశేషాలు అని అడగడంతో ఏముంది, మార్నింగ్ నువ్వు వెళ్ళాక అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నీ దగ్గర నుంచి వచ్చాక పడుకున్నాను అని చెప్పడంతో సరే మరి సినిమాకి వెళ్దామా అని చెప్పడంతో ఇప్పుడు సినిమా ఏంటి అని అడిగింది. ఇప్పుడు సినిమా అంటే ఏంటి నీ ఉద్దేశం? దానికి ముహూర్తం ఏమైనా ఉంటుందా? అని అడగడంతో, అలా కాదు గానీ, సడెన్‌గా సినిమా అంటున్నావు ఏంటని అడుగుతున్నాను అనగానే, పెళ్ళైన వాళ్ళు టైం పాడు చూసుకోకూడదు. ఎప్పుడూ ప్రేమగా, ఒంటరిగా ఎంజాయ్ చేయాలని అనిపిస్తే అప్పుడు ఎంజాయ్ చేయాలి అని చెప్పడంతో, నువ్వు చెప్పింది నిజమే అనుకో కానీ, నాకింకా నిద్ర మబ్బు పోలేదు అని చెప్పి అతని భుజం మీద వాలిపోవడంతో, స్నానం చేసి రా నిద్ర మబ్బు పోతుంది అని చెప్పింది. తప్పదా? అని అడిగేసరికి తప్పదు. ఇప్పుడు కాకపోతే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తావా? అని అడగడంతో, సరే 5 మినిట్స్ అని చెప్పి ఆమె కూడా ఫ్రెష్ అయ్యి రావడంతో ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇద్దరూ కలిసి బైక్ మీద సినిమా థియేటర్‌కి స్టార్ట్ అయితే విజ్జుని గట్టిగా హగ్ చేసుకొని కూర్చుంది ఐశ్వర్య. దాంతో ఇంకాస్త హుషారుగా సినిమా హాల్‌కి తీసుకువెళ్ళిన విజ్జు పద లోపలికి వెళ్దాం అనగానే అదేంటి టికెట్స్ తీసుకోవా? అనగానే ఇప్పుడు గంటలు గంటలు క్యూలో నిలబడి ఎవరు టికెట్స్ కొంటున్నారు? అంతా ఆన్‌లైన్ బుకింగ్ అనగానే అవునా అని అంటూ అతనితో కలిసి లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ దగ్గర ఫోన్‌లో టికెట్స్ చూపించాక లోపలికి వెళ్తే ఇద్దరు బాల్కనీ సీట్స్ వెతుక్కుంటూ వెళ్లారు. ఏదో కొత్త సినిమా కావడంతో జనాలు తెగ హుషారుగా ఎంజాయ్ చేస్తూ ఉండడంతో వీళ్ళు కూడా వెళ్ళి కూర్చుంటే ఇద్దరూ కలిసి మూవీ ఎంజాయ్ చేసి ఇంటర్వ్యూలో వెళ్ళి విజ్జు పాప్‌కార్న్, కూల్ డ్రింక్ తీసుకొని రావడంతో ఇద్దరు సినిమా చూసే వరకు ఎంజాయ్ చేసి బయటికి రావడంతో మనం ఫ్రీగా మూవీ ఎంజాయ్ చేయాలంటే ఇలా కొత్త సినిమాలకి కాదు, పాత సినిమాలకి రావాలి నెక్స్ట్ టైం నుంచి అని విజ్జు చెప్పడంతో సిగ్గులేదు నీకు పద వెళ్దామని అంటూ ఇద్దరు కలిసి దారిలోనే డిన్నర్ చేద్దామని ఒక రెస్టారెంట్‌కెళ్లారు. ఏం తింటావని విజ్జు అడిగేసరికి నువ్వేం తింటే అదే తింటాను అనగానే నేను వెజిటబుల్ సలాడ్ తింటాను. తింటావా? అని అతను వెటకారంగా అడిగేసరికి బాబు ఆ ఆకులు, అలములు నువ్వే తిను అని చెప్పడంతో మరదే కదా అని అంటూ నవ్వుతూ ఇద్దరికీ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి బయలుదేరి వస్తూ ఉండగా బయట కూర్చుని మాట్లాడుకుంటున్న తల్లి కొడుకు ఇద్దరూ ఐశ్వర్య, విజ్జుని చూస్తే త్వరగా వచ్చి ఇంటి పట్టున ఉండకుండా ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు అని ఆయన కోపంగా అనుకుంటూ ఉంటే నీ కూతుర్ని నీ దృష్టిలో పుట్టనట్టుగానే అని అన్నావు కదరా! ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు? వాళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అని అడిగింది ఐశ్వర్య వాళ్ళ నానమ్మ. దాంతో ఆయన తల్లి వైపు అసహనంగా చూసి రూమ్‌లోకి వెళ్ళిపోతే ఆవిడ నవ్వుకుంటూ దారిలోకొస్తున్నాడు బడవ అని అనుకుంటూ ఉంటే నేను లోపలికొచ్చిన విజ్జు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు నిన్ను చూడ్డానికి మా నాన్నమ్మ వస్తుందంట అనగానే ఏంటి అని షాక్ అయ్యి అడగడంతో ఎందుకంత షాక్ అవుతున్నావు అనగానే ఏం లేదు సడన్‌గా చెప్పావు కదా అంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.